టీటీడీ లడ్డు వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రోజుకొక వాస్తవం వెలుగు చూస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలకు వినియోగించేటటువంటి నెయ్యి సరఫరాకి సంబంధించి కొన్ని డైరీలన్నీ కూడా ఒక మాఫియాలాగా ఏర్పడి టీటీడీని టార్గెట్ చేశాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి కావచ్చు, అంతేకాకుండా కొంతమంది అధికారుల ప్రమేయం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఏఆర్ డైరీ టెండర్ దక్కించుకుంటే ఏఆర్ డైరీ అన్ని లక్షల కేజీలు అంటే 10 లక్షల కేజీలు సప్లై చేసేటటువంటి సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా ₹319.80 మేము సప్లై చేస్తామని చెప్పేసి టెండర్ దక్కించుకుంది. అయితే టెండర్ దక్కించుకున్నటువంటి ఈ ఏఆర్ డైరీ నెల్లూరుకి సమీపంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ నుంచి ఈ నెయ్యిని కొనుగోలు చేసి అది తాము దిండిగల్ నుంచి సరఫరా చేస్తున్నామని చెప్పేసి కొన్ని నకిలీ ఇన్వాయిస్లతోటి పంపిణీ చేసినట్టు తాజాగా వాణిజ్య పన్నుల శాఖ సంబంధించినటువంటి అధికారులు గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ వైష్ణవి డైరీకి అంత సీన్ ఉందా అంటే ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ నుంచి కొనుగోలు చేసింది బాగానే ఉంది. మరి వైష్ణవి డైరీకి 10 లక్షల కేజీల నెయ్యిని తయారు చేసేటటువంటి శక్తి ఉందంటే అంత సామర్థ్యం ఆ డైరీకి కూడా లేదు. మరి ఆ డైరీ ఏం చేసిందంటే దాదాపు 2100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రూర్కెలా అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రూర్కెలా అనేటటువంటి జిల్లాలోని బోలేబాబా అనేటటువంటి ఒక ఆర్గానిక్ డైరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసి ఆ నెయ్యిని ఏఆర్ డైరీకి ఇస్తే ఏఆర్ డైరీ టీటీడీకి సప్లై చేసింది. అయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్పెషల్లీ ₹355 బోలేబాబాకు సంబంధించినటువంటి డైరీ నుంచి వైష్ణవి డైరీ కేజీ నెయ్యి కొనుగోలు చేసింది. మరి కొనుగోలు చేసినప్పుడు ఎంతో కొంత ఆదాయం వేసుకొని అది ఏఆర్ డైరీకి సప్లై చేయాలి. కానీ ఇక్కడ ₹36.43 నష్టానికి అంటే ₹318.57 అది ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీ నెయ్యిని సరఫరా చేసింది. అప్పుడు ఏఆర్ డైరీ ఏం చేసిందంటే వైష్ణవి డైరీ అమ్మినటువంటి రేటు కంటే ₹1.23 కేజీకి లాభం వేసుకొని ₹319.80 టీటీడీకి సరఫరా చేసింది. అయితే ఇక్కడ వైష్ణవి డైరీ బోలేబాబా డైరీ వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధం ఏంటి, అలాగే ఏఆర్ డైరీ వైష్ణవికి ఉన్నటువంటి ఒప్పందం ఏంటి, ఇవన్నీ కానీ చూస్తే అనేక రకాలైనటువంటి విస్తుగొలిపేటటువంటి వాస్తవాలు ఇక్కడ మనం చూడొచ్చు. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. కొన్ని సాక్ష్యాధారాలను ప్రైమ్ న్యూస్ సేకరించింది. ఇందులో మనం చూస్తే ఇది బోలేబాబా ఆర్గానిక్ డైరీకి సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో దీన్ని ఒక్కసారి మనం కానీ స్క్రోల్ చేసి కానీ చూసినట్లయితే ఇది బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎక్కడ ఉంది అంటే ఇది రూర్కెలా అంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రూర్కెలా. ఇది ఇక్కడ చూడొచ్చు మనం రూర్కెలా ఉత్తరాఖండ్, రూర్కెలాలో ఉన్నటువంటి ఈ ఉత్తరాఖండ్లో ఈ డైరీ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎవరంటే విపిన్ జైన్, అలాగే పోమిల్ జైన్, అలాగే సారికా జైన్, అలాగే పూనం జైన్, మొత్తం 4 ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. ఇందులో విపిన్ జైన్ వచ్చేసి 2016 మార్చిలో అపాయింటెడ్ అయ్యాడు డైరెక్టర్గా. అలాగే పోమిల్ జైన్ వచ్చేసి అక్టోబర్ 2012 5వ తేదీ అక్టోబర్ 2012 ఆయన డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. సో వీళ్ళిద్దరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విపిన్ జైన్ అలాగే పోమిల్ జైన్. అయితే ఇక్కడ మనం ఇది చూస్తే మనం ఇక్కడ వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి రిజిస్టర్ అయింది అంటే కంపెనీస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర రిజిస్టర్ అయినటువంటి ఫర్మ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇది శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్. దీని దగ్గర నుంచి ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి సంబంధించినటువంటి మనం కానీ చూసినట్లయితే ఇక్కడ దీనికి ఎవరెవరు డైరెక్టర్గా ఉన్నారంటే మళ్ళీ ఇక్కడ విపిన్ జైన్, పోమిల్ జైన్. ఎవరైతే ఇక్కడ ఇందాక మనం చూసినటువంటి బోలేబాబా దాంట్లో ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో ఆ విపిన్ జైన్ అలాగే పోమిల్ జైన్ వాళ్ళిద్దరు డిఐఎన్ నెంబర్లు కూడా ఒకటే. అక్కడ కూడా 05124162 డిఐఎన్ నెంబర్ వచ్చేసి విపిన్ జైన్ది, అలాగే పోమిల్ జైన్ వచ్చేసి 05124172 వచ్చేసి పోమిల్ జైన్ది. సో వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అపాయింట్ అయ్యారు? January 18th, 2024. ఇక్కడ చూడొచ్చు ఇద్దరు కూడా January 18th, 2024లో ఇద్దరు కూడా వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లుగా అపాయింట్ అయ్యారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వేరే డైరెక్టర్లు లేరు. అంటే వైష్ణవి డైరీని బోలేబాబా డైరీ కొనుగోలు చేసేసింది. బోలేబాబా డైరీ ఈ వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి ఈ డైరీని వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు, హస్తగతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బోలేబాబా డైరీ నుంచి టీటీడీకి నెయ్యిని సరఫరా చేసేందుకు నిబంధనలు అంగీకరించు. ఎందుకంటే 1500 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి వాటినే కొనుగోలు చేయాలి. కానీ ఇక్కడ 2100 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి రూర్కెలా. ఈ నేపథ్యంలోనే వైష్ణవి డైరీని కొనుగోలు చేసేసి వీళ్ళిద్దరూ కూడా ఈ వైష్ణవి డైరీకి బోలేబాబా డైరీ నుంచి ఈ నిధులు వస్తున్నట్టు గుర్తించి ఈ నెయ్యిని పంపించి
అక్కడి నుంచి వైష్ణవి డైరీ నుంచి మళ్ళీ ఏఆర్ డైరీకి సరఫరా చేసినటువంటి వాస్తవాలు ఇక్కడ ఉన్నటువంటి మనం ఆర్ఓసి ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే మొత్తానికి దీన్ని బట్టి చూస్తుంటే దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉంది. దీని వెనక ఒక పెద్ద సిండికేట్ వ్యవహారం నడిచింది. ఇందులో నష్టానికి కూడా వీళ్ళు నెయ్యిని సరఫరా చేసేటటువంటి ప్రయత్నం చేశారంటే, అంటే ఇక్కడ బోలేబాబా నుంచి 2100 కిలోమీటర్లు కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా నష్టమైనప్పటికీ కూడా కొనుగోలు చేసినటువంటి దానికంటే దాదాపు రూ. 36 తగ్గించి ఏఆర్ డైరీకి సరఫరా చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? సో ఇక్కడ బోలేబాబా వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి వ్యవహారంగా తీర్చితే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి పాలనే టీటీడీ కొనుగోలు చేస్తోంది. దీని మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యి వ్యవహారంలో ఏ విధమైనటువంటి గోల్మాల్ జరిగింది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వైష్ణవి డైరీని ఇటీవల, అంటే ఎప్పుడైతే ఈ టెండర్ని దక్కించుకుంటున్నాం అని తెలిసిన నాడే అంతకుముందే వైష్ణవి డైరీని కొనుగోలు చేసేసారు బోలేబాబాకు సంబంధించినటువంటి డైరెక్టర్స్. వాళ్ళు కొనుగోలు చేసేసిన తర్వాత అక్కడి నుంచి నెయ్యిని సరఫరా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా భారీ ఎత్తున జరిగినటువంటి ఒక కుంభకోణం. దీని మీద పూర్తి వివరాలు కానీ వెలుగులోకి తీసుకున్నట్టయితే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు. బోలేబాబా డైరీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వైష్ణవి డైరీని హస్తగతం చేసుకున్నారు. వాళ్ళే కొనుగోలు చేసి వాళ్ళే టీటీడీకి ఇక్కడి నుంచి నెయ్యిని సరఫరా చేశారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది.